హలో, ఈరోజు మనం గ్రూప్ థియరీలోని హోమోమార్ఫిజం ఇంకా కంటిన్యూస్ టాపిక్ నేర్చుకున్నాం. దీంట్లో నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. సో ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి F is mapping from the general linear group of 2 of under Z2 to Z6. ఇక్కడ ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఉన్నాయి అనేది చెప్పమన్నాడు. How many homomorphisms ఉన్నాయో చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ అనేది ఏంటి అసలు? జనరల్ లీనియర్ గ్రూప్ ఆఫ్ 2 ఆఫ్ Z2 అంటే జనరల్ లీనియర్ గ్రూప్ అంటే ఎలా ఉంటుందంటే జనరల్ లీనియర్ గ్రూప్ ఆఫ్ N ఆఫ్ ZP అంటే ది సెట్ ఆఫ్ ఆల్ matrices ఆఫ్ ఆర్డర్ n by n matrices ఉంటాయి. ఇక్కడ n by n అంటే ఎందుకు n by n తీసుకున్నామంటే ఆఫ్ ఆర్డర్ n అన్నాం కాబట్టి. అండ్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్రమ్ Aij's are from ZP. Aij's from ZP నుంచి తీసుకుంటాం. ఫర్ I, J belongs to what? 1 to n. 1 నుంచి n వరకు ఉండే ప్రతి దానికి కూడా ZPలోని ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి అనేది జనరల్ లీనియర్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డిటర్మినెంట్ అనేది నాన్ జీరో డిటర్మినెంట్. ఇక్కడ డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అంటే డిటర్మినెంట్ ఆఫ్ m అనేది నాట్ ఈక్వల్ టు 0. సారీ, పెన్ సరిగా రాయట్లేదండి, అందువల్ల డిలే అవుతుంది చెప్పడం. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్, దీనికి ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే ఆర్డర్ ఆఫ్ general linear group of ZP is equal to p power of n minus 1. ఈ ఫార్ములా గుర్తించుకోవాలండి కంపల్సరీ, ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది JLDL రిలేటెడ్. అండ్ సెట్ అయినా ఆర్ సెట్ అయినా సిఎస్ అయినట్టయినా దేనికైనా సరే దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీగా. జనరల్ లీనియర్ గ్రూప్, స్పెషల్ లీనియర్ గ్రూప్ గురించి p power of n minus 1 and so on p power of n minus ఇక్కడ మనం p power of 1 and p power of 2, p power of finally p power of n minus 1 అనేది తీసుకోవాలి. అంటే p power of n minus 1, p power of n minus p power of n minus p power of n minus p power of 2, p power of n minus p power of 3 and so on p power of n minus p power of n minus 1. ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ది జనరల్ లీనియర్ గ్రూప్ ఆఫ్ n మ్యాట్రిసెస్ ఉండి ఆఫ్ ఆర్డర్ p. సో ఇక్కడ వచ్చే గ్రూప్ అనేది మ్యాట్రిసెస్ గ్రూప్ కాబట్టి ఇట్ మస్ట్ బి ఏ నాన్ అబెలియన్. ఏమవుతుందండి? నాన్ అబెలియన్. మ్యాట్రిసెస్ గ్రూప్ ఏదైనా సరే నాన్ అబెలియన్ గ్రూప్. సో ఇక్కడ మనకి n అనేది ఏమి ఇచ్చాడండి? ప్రీవియస్ దాంట్లో 2 ఇచ్చాడు. అండ్ p అనేది కూడా 2 ఇచ్చాడు. సో ఇక్కడ మనం తీసుకుంటే ఆర్ ఆఫ్ జనరల్ లీనియర్ ఆఫ్ 2 ఆఫ్ Z2 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా వస్తుందండి? 2 square minus 1, 2 square minus 2. సో 3 2 6 వచ్చింది. ఆర్డర్ అనేది ఎంత వచ్చింది? గ్రూప్ ఆఫ్ ఆర్డర్ అనేది 6 వచ్చింది. సో ఈ 6 వచ్చింది కాబట్టి దేర్ ఈస్ 2 పాసిబిలిటీస్. ఏంటండి? ఏదైతే సైక్లిక్ గ్రూప్ Z6 కైనా మ్యాప్ అవ్వచ్చు, ఆ నాన్ సైక్లిక్ గ్రూప్ అంటే S3 కైనా మ్యాప్ అవ్వచ్చు. బట్ జనరల్ లీనియర్ గ్రూప్ అనేది ఏం చెప్పానని? నాన్ అబెలియన్ చెప్పాను. సో ఇట్ మస్ట్ బి మ్యాప్ టు అదే ఐసోమార్ఫిక్ టు S3. అంటే జనరల్ లీనియర్ గ్రూప్ అనేది ఈ గ్రూప్ అనేది ఏం మ్యాప్ అవుతుంది? S3కి. అంటే it should be similar to F is mapping from S3 to
Z6. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, F అనేది వెరీ ఇంపార్టెంట్ వన్, SM2Zn అంటే సిమెట్రిక్ గ్రూప్ విత్ n సింబల్స్. ఇది సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే m అనేది నాట్ ఈక్వల్ టు 4 అవ్వకూడదు, అండ్ m షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కంటే ఎక్కువ ఉండాలి. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఎన్ని వస్తాయి సార్ అని అంటే, ఎన్ని హోమోమార్ఫిజమ్స్ వస్తాయి సార్ అని అంటే 1 వస్తుంది. ఎప్పుడంటే ఈ n అనేది ఆడ్ నెంబర్ అయితే, n అనేది ఆడ్ నెంబర్ అయితే 1 అయిందంటే దాని అర్థం ఏంటంటే, ప్రీవియస్ గా చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్ లో, ట్రివియల్ హోమోమార్ఫిజం 2 వస్తాయి. ఎప్పుడంటే n అనేది ఈవెన్ అయినప్పుడు, n అనేది ఈవెన్ అయినప్పుడు. సో గుర్తించుకోండి. సో SM2Zn అనేది 1 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? n అనేది ఆడ్ అయినప్పుడు, అంటే 2 ఎప్పుడు అవుతుంది? ఈవెన్. సో మనకి ఇచ్చిన దాంట్లో S3 to Z6, 6 అనేది ఈవెన్ కాబట్టి ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? 2 హోమోమార్ఫిజమ్స్. సో ఇచ్చిన క్వశ్చన్ లోని నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ వచ్చేసరికి 2 హోమోమార్ఫిజమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ ఫార్ములా అనేది గుర్తించుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం స్లో అవుతుంది, మీరు 1.5 లో పెట్టుకొని వినండి. సెకండ్ క్వశ్చన్, F is mapping from Z10 to Z2 cross Z3, Z2 cross Z3. సో దీంట్లో ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఉన్నాయని అడిగారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు అంటే F అనేది Zn టు Zp క్రాస్ Zq, ఇక్కడ P అండ్ Q అని ప్రైమ్ అని కాదు, వాట్ ఎవర్ ఏవైనా అవ్వచ్చు. ఓకే, ఇలా ఉంటే నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే, ఆ నెంబర్ ఎంత అవుతుంది అంటే GCD of n, P into GCD of n, Q. సో ఈ రెండు మనం మల్టిపుల్ చేసుకుంటే అది నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ అవుతాయి. సో ఇక్కడ GCD of 10, 2, GCD of 10, 2 10, 2 into GCD of remaining 10, 3 10, 3. సో 10, 2 అంటే GCD వచ్చేసరికి 2. ఇక్కడ 10, 3 అంటే ఓన్లీ 1 is బికాస్ బోత్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. సో 2 into 1 అంటే 2. అంటే ఎన్ని హోమోమార్ఫిజమ్స్ వచ్చాయండి? 2 హోమోమార్ఫిజమ్స్ వచ్చాయి. సో ఈ ఫంక్షన్ కి, ఈ మ్యాప్ కి అనేది మనకి ఎన్ని హోమోమార్ఫిజమ్స్ వచ్చాయి? 2 వచ్చాయి. అండ్ అనదర్ క్వశ్చన్, మీరు ఇవన్నీ ఫార్ములాస్ ఇవన్నీ గుర్తించుకోవాలండి, గుర్తించుకోక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. అండ్ థర్డ్ వన్, ఇక్కడ F అనేది ఎలా ఇచ్చాడంటే Z2 క్రాస్ Z4 to Z8 cross Z16, Z8 cross Z16. How many homomorphisms will exist? సో ఇది కూడా ప్రీవియస్ టైప్ ఏనండి. ఎలా తీసుకుంటారంటే GCD of 2, 8, GCD of 2, 16 and GCD of 4, 8 and GCD of 4, 16. 2, 8, GCD of 2, 8 into GCD of 2, 16 into GCD of 4, 8 into GCD of 4, 16. 2, 8 అంటే 2 వస్తుంది,
అండ్ 2,16 కూడా 2 వస్తుంది. 4,8 అంటే 4 1 4 2 కాబట్టి 4 4 కాబట్టి 4 వస్తుంది. సో ఓవరాల్ గా ఎంత వస్తుందండి 64. సో ఎన్ని హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయ్యి 64 ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ అనేవి 64. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. F is mapping from Z2 to S3. Z2 to S3 ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని అడిగారు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం, దేర్ ఇస్ నో ఫార్ములా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అని అంటే కెనాల్ ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ప్రకారం Z2 by some kernel K is isomorphic to what? F of G అంటే F of Z2. Okay, it is subgroup of what? S3. It is subgroup of S3. So ఇక్కడ Z2 కి వచ్చేసరికి సబ్ గ్రూప్స్ రెండు, బికాస్ సైక్లిక్ గ్రూప్ కాబట్టి either 0 ఆర్డర్ or 2 ఆర్డర్. ఓకే, 1 ఆర్డర్ or 2 ఆర్డర్. 1 ఆర్డర్ అంటే K must be identity. K must be identity. సో K అనేది ఐడెంటిటీ అయితే ఏమవుతుంది అనేది చెక్ చేద్దాం. K అనేది ఐడెంటిటీ అయితే Z2 by ఐడెంటిటీ అనేది is మ్యాప్ టు Z2 కి అవుతుంది, బికాస్ ఐడెంటిటీ కాబట్టి 1 1 మ్యాప్ కదా. కెర్నల్ ఎప్పుడైతే 0 అయిందో ఇట్ ఈజ్ ఏ ఐసోమార్ఫిజం. సో Z2 కి మ్యాప్ అవుతుంది, Z2 కి అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ S3. సో R of Z2 ఎంత అండి? R of Z2 is 2 కదా. 2 should divide R of S3. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S3 లోని ఆర్డర్ 2 ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్డర్ 2 ఉండేవి ఏంటంటే 3. ఏంటంటే అవి 1 2 1 3 2 3. 1 2 1 3 2 3. సో మనకి ఈ Z అనేది 2 టైప్స్ మ్యాప్ అవుతుంది. ఏంటి 3 టైప్స్, సారీ నాట్ 2 టైప్స్. మ్యాప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ హోమోమార్ఫిజం Z2 అనేది సైక్లిక్ గ్రూప్ కాబట్టి ఐసోమార్ఫిజం కూడా ఇమేజ్ కూడా సైక్లిక్ గ్రూప్ అవ్వాలి. సో ఐడెంటిటీ కామా 1 2 అండ్ సెకండ్ వన్ Z2 to take another element, identity comma 1 3, and third also Z2 to 2 3, Z2 to 2 3 identity. ఇది మనకి 3 మ్యాప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి ఇలా. సో ఇక్కడ ఎన్ని హోమోమార్ఫిజమ్స్ వచ్చాయి? ఓవరాల్ గా 3 వచ్చాయి హోమోమార్ఫిజమ్స్. సో సెకండ్ కేసు ఉంది కదండి. సెకండ్ కేసు అంటే K is not equals to, ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం? Z2 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? 1 ఆర్డర్ ఉండేది 0 ఎలిమెంట్. సో ఇప్పుడు 2 ఎలిమెంట్ ఉండే ఆర్డర్ ఉండేది ఏమవుతుంది? Z2 అవుతుంది. సో Z2 by Z2 కాబట్టి సో ఇట్ ఈస్ ఐసోమార్ఫిక్ టు ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అంటే ఐడెంటిటీకి మ్యాప్ అవ్వాలి. సో ఐడెంటిటీకి మ్యాప్ అయ్యి హోమోమార్ఫిజమ్స్ ఏంటంటే ఓన్లీ ఒక హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ట్రివియల్ హోమోమార్ఫిజం మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో హౌ మెనీ టోటల్ హోమోమార్ఫిజమ్స్? 3 + 1 is equal to 4 హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. 4 హోమోమార్ఫిజమ్స్. ఓకే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనకి సైక్లిక్ గ్రూప్ నుంచి నాన్ అబీలియన్ గ్రూప్ కి ఇచ్చేటప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అదే
నాన్ ఐడియల్ నుంచి సైక్లిక్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ దాంట్లో చెప్పాను మీకు. ఓకే, అది ఎస్ఎం నుంచి జెడ్ఎన్. ఓకే, ఓవరాల్ గా 4 వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్. Z16 నుంచి ZA క్రాస్ Z2. F is మీరు 1.5 పెట్టుకుంటేనే కొంచెం క్లియర్ గా ఉంటుంది. బికాజ్ కొంచెం స్టక్ అవుతుంది, నిబ్ అనేది స్టక్ అవుతుంది కాబట్టి దాన్ని రిప్లేస్ చేయడం కొంచెం ఆ రింగ్ మిస్ అయింది. సో మీరు 1.5 పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ అడిగారు. నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ ఎన్ని ఉంటాయి సార్ అని అడిగారు. ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ ఎన్ని ఉంటాయి సార్? ఆన్ టు అవ్వాలంటే ఏమవ్వాలి సార్ అని అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రిజర్వ్డ్. అంటే మనకి ఈ గ్రూప్ లో ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ ఇన్ దిస్. సో ఆ ప్రాపర్టీ గుర్తించండి. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అంటే మనకి జీ గ్రూప్ లో ఏవైతే ఉంటాయో దట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ జీ డాష్. సో ఇక్కడ Z16 అనేది ఏంటండి? సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 16 సైక్లిక్ గ్రూప్ అవుతుంది. సో ఇక్కడ సైక్లిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇది సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 16 సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 16 అవ్వాలి. బట్ ఇన్ Z8 క్రాస్ Z2 లో నో ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ 16. No element of order 16. Order 16. ఓకే, 16 ఉండే ఎలిమెంట్ అనేది మనం జనరేట్ చేయలేం కాబట్టి నెంబర్ ఆఫ్ ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ ఏంటంటే ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ వచ్చేసరికి 0 నిల్ అంటే అసలు ఉండదని అర్థం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఆటోమార్ఫిజమ్స్ గురించి నేర్చుకున్నాం. సారీ 6th వన్. ఆటోమార్ఫిజమ్స్ ఏమి ఇచ్చాడంటే F is mapping from